ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీతో మీడియాలో నిలిచే నయనతార ఇప్పుడు ఒక కొత్త వివాదంతో తెరపైకి వచ్చింది. అదే ఏదైతే నయనతార బయోపిక్ ని తీస్తున్నారో ఆ మూవీలో చంద్రముఖి మూవీలో ఉన్నటువంటి క్లిప్ ను వాడడం వల్ల ఆ చంద్రముఖి మూవీ ఉన్నటువంటి నిర్మాతలు తమిళనాడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ చంద్రముఖి మూవీలో ఉన్నటువంటి క్లిప్ ను తీసుకువెళ్లి ఏదైతే నయనతార నటించేటటువంటి మూవీ ఉందో దాంట్లో వాడుకున్నారని అయితే తమిళనాడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తమిళనాడు కోర్టు నయనతారకు ఏదైతే నెట్ఫ్లిక్స్ ఉందో ఆ నెట్ఫ్లిక్స్ కూడా అక్టోబర్ 6 వరకు దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలని అయితే వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే ఈ మూవీ కోసం గతంలో కూడా ధనుషు తమిళనాడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు నేనే రౌడీ అనే మూవీకి ధనుషు దర్శకుడిగా ఉన్న నేపథ్యంలో అదే నిర్మాతగా దర్శకుడిగా ఉన్న నేపథ్యంలో ఆ మూవీలో ఉన్నటువంటి క్లిప్పును కూడా నయనతార బయోపిక్ లో వాడారంటూ గత 2 నెలల క్రితం కూడా ధనుషు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ వివాదంలో నయనతార అప్పుడు ఎక్కువ మీడియాలో కనబడడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగడం వల్ల కూడా ఆ క్లిప్పును ఆ మూవీ నుంచి తొలగించడం జరిగింది. అలాగే ఏదైతే నయనతార బయోపిక్ తీస్తున్నారో ఏ మూవీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోకుండా ఏదైతే ఇప్పుడు చంద్రముఖి మూవీ కావచ్చు ఎక్కడైతే ఏదైతే నేనే రౌడీ అనే మూవీ నుంచి క్లిప్పులు తీసుకొని వాడుకుంటున్నారని ఏదైతే నిర్మాతల నుంచి పర్మిషన్లు కూడా తీసుకోకుండా ఏదైతే వాళ్ళు తీసినటువంటి మూవీలను నయనతార బయోపిక్ లో వాడుకుంటున్నారని అయితే చాలా మంది కోర్టుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. దీనిపైన తమిళనాడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఏదైతే అక్టోబర్ 6 వరకు నయనతారకు ఏదైతే నెట్ఫ్లిక్స్ ఉందో వాళ్లకు నోటీసులు జారీ చేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలంటూ వాళ్ళకి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నయనతార ఎప్పుడు కూడా కాంట్రవర్సీ చేస్తూ ఏదైనా విషయం పైన స్పందిస్తూ ఆ సోషల్ మీడియాలో కానీ అటు వార్తల్లో కానీ నిలుస్తూ ఉంటుంది. కానీ ఈసారి తను ఏదైతే మూవీ తన బయోపిక్ గా తీస్తుందో తమిళనాడు తీస్తున్నారో ఆ మూవీకి ఇలాంటి వివాదాలు రావడం అనేది మనం చూడొచ్చు. అయితే ఎప్పుడు ఏదైతే లేడీ సూపర్ స్టార్ గా పిలుచుకునే సౌత్ ఇండియన్ ఉమెన్ గా పిలుచుకునే నయనతార ఇలాంటి వివాదాల్లో ఉండడం అనేది మనమైతే ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. కెమెరామెన్ అరవింద్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.